రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారండి? మళ్ళీ హాస్పిటల్ మీరు వెళ్తారు. అటే పోటీ కంట్రోల్ చేయకపోతే మీరు వెళ్ళాలి హాస్పిటల్కి. డబ్బులు మేము తీసుకోవాలి, ఫోన్ పేలోనే కట్టుకోవాలన్నీ. ఇన్సూరెన్స్ పొల్యూషన్ లేదా శ్రావణి గారు? దీనికి ఇన్సూరెన్స్ పొల్యూషన్ లేదా? 50 రూపాయలు పెట్టిన పొల్యూషన్ చేయించుకోవట్లా. 1500 ఇంపొచ్చాను నేను. అయ్యేం తెలీదు, లైసెన్స్ లేదు, పేపర్స్ లేవు, ఏమీ లేవు, బండే తిరిగేస్తున్నావు. నీ లైసెన్స్ లేనప్పుడు ఎన్ని ఏయి అక్కడెక్కడ ఇంటి దగ్గర ఉంటావేంటమ్మా? బండి తిని ట్రై చేయండి. ఏం లేవా అసలు ఏమి? అమ్మా దీన్ని ఫైన్ కొట్టు తల్లి. రాంగ్ రూట్లో ఎందుకు వస్తున్నారు మీరు? ఏం చేస్తారు మీరు? ఆపోజిట్ వస్తున్నారు. ఎవరినో చట్ నుంచి వచ్చి గుర్తు. ఎందుకంటే 1 నిమిషం లేట్ అయింది దానికి. అంత అవసరం అండి రాంగ్ రూట్లో వచ్చి వెళ్ళటం? మీకు లైసెన్స్ లేదు. దానికి ఇంప్లిమెంట్ ఫైన్ ఎంత తెలుసా మీకు? 5035 రూపాయలు. అవుతారు ఎందుకు? ఇన్సూరెన్స్ ఏది? ఇన్సూరెన్స్ ఏది? ఇన్సూరెన్స్ ఏది? ఇన్సూరెన్స్ లేకపోతే తప్పైంది అనుకోండి వెహికల్, దాని మీద క్లెయిమ్ అవుతావు. యాక్సిడెంట్ అయినా క్లెయిమ్ అవుతావు. ఏది 5 నిమిషాల కక్కుర్తికి మీ ఇంటికాడ వాళ్ళందరూ ఏమవుతారు తెలుసా? ఏదైనా జరగడానికి జరిగితే రాంగ్ రూట్లో ఎందుకు వచ్చారండి? మళ్ళీ హాస్పిటల్ మీరు వెళ్తారు. అటే పోటీ కంట్రోల్ చేయకపోతే మీరు వెళ్ళాలి హాస్పిటల్కి. ప్రతిరోజు చెప్తున్నాం. మీ ఇంటికాడ మీ వాళ్ళు మీ మీద డిపెండ్ అయి ఉంటారు, పిల్లలు కానీ మీ భార్య కానీ. 5 నిమిషాలు కుర్తికి తర్వాత వాళ్ళకి ఏదైనా జరగడం జరిగితే ఎవరు ఒక 5 నిమిషాలు కుర్తి మీకు ఎలా వచ్చి ఎలా దూరిపోదు. అంతే స్పీడ్. ఎవరికీ బాధ్యత లేదు, ఎవరికి ట్రాఫిక్ రూల్స్ తెలియదు. ఎన్నిసార్లు చెప్పినా అంతే. మీ పని మీదే. పిల్లలంటే తెలియదు చెప్తాం, పెద్దోళ్ళకి కూడా తెలియదా? లైసెన్స్ ఉంది టెస్ట్ చేసే కదా లైసెన్స్ ఇచ్చేది. ఆర్టీఓ గారు బైక్ టెస్ట్ చేసేగా ఇచ్చేది. మనం రూల్స్ ఎందుకు పాటించలేదు చెప్పండి? నాన్నగారి పేరు సేబుక్ ఇన్సూరెన్స్ పొల్యూషన్. హెల్మెట్ ఎందుకు అట్లా? నీకు యాక్సిడెంట్ మిస్టేక్ యాక్సిడెంట్ ఏదైనా అనుకోండి, ఇవన్నీ ఇక్కడ తగిలింది అనుకోండి, దానివల్ల ఎఫెక్ట్ ఏంటి తెలుసా? అయితే కోమా లేకపోతే బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, ఇంటికాడ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అందుకనే హెల్మెట్ పెట్టమన్నారు. కాలు ఫ్రాక్చర్ ఈ ఫ్రాక్చర్ ఏదైనా అయింది అనుకోండి, పర్వాలేదు, 1 నెల రోజుల్లో రెక్టిఫై అవుతారు. అదే హెడ్ ఇంజరీ అయితే దానికి ట్రీట్మెంట్ ఏంటి? అది ఆలోచించరు. సిగ్గు. హెల్మెట్ అండ్ మీ సేఫ్టీ గురించే మేము చెప్తున్నాం, హెల్మెట్ పెట్టుకోమని. మా గురించి ఏం కాదండి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే అన్నీ అతుక్కుంటాయి. హెడ్కి మాత్రం హెడ్కి ఎందుకు పెట్టుకోమంటున్నారు? దీనికి క్యాప్స్ కూడా పెట్టుకోమంటారు. షూ వేయాలి బైక్ నడిపితే. తెలుసా మీకు రూల్స్? షూ కంపల్సరీ వేయాలి బైక్ నడిపితే. క్యాప్స్ పెట్టుకోమని ఎందుకు చెప్పట్లా? ఒక్క హెడ్కి హెల్మెట్ ఎందుకు పెట్టుకోమంటున్నావు? కనీసం దేని గురించి అని ఆలోచించారా? ఆలోచించరు. మీ లైసెన్స్ లేనప్పుడు ఎందుకు లైసెన్స్ ఎందుకు పెట్టుకోమంటారు తెలుసా మీకు? ఒకళ్ళు మీరు వెళ్ళి ఎవరినన్నా గుద్దినా ఇన్సూరెన్స్ కానీ ఇది కానీ క్లెయిమ్ అవుద్ది. ఆడేమన్నా గుద్దినా మీకు క్లెయిమ్ అవుద్ది. లైసెన్స్ అందుకే పెట్టుకుంటారు, లైసెన్సు ఇన్సూరెన్స్. ఏ మధ్యన తీసుకున్నా అండి కంపల్సరీ లైసెన్స్ కంపల్సరీ కావాలి. అటేపాటికి మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు గుర్తే మీ లైసెన్స్ లేకపోతే లైఫ్ వేస్తారు. ఆ డేజ్ని బట్టి మీకు క్యాలిక్యులేట్ చేసి సమ్ అమౌంట్ కట్టమంటాడు. ఎక్కడి నుంచి తెస్తారు? అంత లాంగ్ నుంచి వస్తాం, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలే? అక్కడి నుంచి వచ్చావు కదా హెల్మెట్. ఏ ఊర్లో ఉన్నా హెల్మెట్ కంపల్సరీ. అది మేమేదో మీకు కాదు, మీకు బాధ్యత ఉండాలి.
ఏం పేరు మీ పేరు? నాన్నగారి పేరు? సి బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్. ఇన్సూరెన్స్, పొల్యూషను. ఇన్సూరెన్స్ అది మస్ట్ అండ్ షుడ్ నాన్న. ఏదైనా థెఫ్ట్ అయింది అనుకో బండి, దేని మీద క్లెయిమ్ అవుద్ది? సెల్ఫ్ యాక్సిడెంట్ అయినా ఇంకోడైనా దాని మీదే క్లెయిమ్ అవుద్ది ఇన్సూరెన్స్ కంపల్సరీ కదా. పొల్యూషన్ అది రెండింటికి పైన ఎంతో తెలుసా? ఇన్సూరెన్స్కి 2000, పొల్యూషన్కి 1500. నువ్వు పొల్యూషన్ చేయించుకుంటే 50 రూపాయలే. తెలుసుండి ఎందుకు చేయించుకోవట్లే? 50 రూపాయలు పెట్టి నువ్వు పొల్యూషన్ చేయించుకోవట్లా, 1500 ఇంపొచ్చాను నేను, పైన ఇంపొచ్చానా? ఇప్పుడు నేను చెప్పింది చెప్తే ఏంటంటే నీకు బాధ్యత లేదా? పెట్రోల్ అయిపోయిన పెట్రోల్ కొట్టించుకుంటున్నావు, పొల్యూషన్ అయిపోయినండి పొల్యూషన్ చేయించవు. నడుస్తుంది కాబట్టి నడని పైన ఇంపొచ్చేస్తాను. నీకు పనిష్మెంట్ అదే, ఏదో పైన ఇంపొచ్చేయాలి. 2 లేవుగా, ఒకటైతే ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చు. నీకు లైసెన్స్ ఉందా లేదా? మరి అది చెప్పు. లైసెన్స్ ఉందా అంటే ఎందుకు? నీ అబ్బాయిదేనా? నువ్వు డ్రైవ్ చేసి నువ్వే కదమ్మా. నీకు లైసెన్స్ లేకపోతే నువ్వు డ్రైవింగ్ ఎలా చేస్తున్నావు? హాస్పిటల్కి వెళ్తే ఆటోలో వెళ్ళండి. ఇప్పుడు నీకు డ్రైవింగ్ వచ్చి రాని డ్రైవింగ్ చేసి ఆడడానికి గుద్దు అనుకో, నువ్వు వెళ్ళాలి హాస్పిటల్కి. ఎందుకు వచ్చింది అంత రిస్క్? ఒక 20 రూపాయలు 30 రూపాయలు పోద్ది, ఆటోలో వెళ్ళిపో. రాని దానికి ఎందుకు ప్రయోగాలు? ఎవరు తినంగా నడుపుతున్నారు ట్రాఫిక్? ఏమీ పెట్టుకోరు. ఏమైనా అంటే మాత్రం సుఖమండి. నీకు అసలు లైసెన్స్ లేనప్పుడు ఏమ్మా మీ అబ్బాయి అంటే నీకు కడుపు నిండదుగా. ఎవరిది ఆడదే లైసెన్స్, ఎవరిదో వాళ్ళే పెట్టుకోవాలి. తీసుకురమ్మా పేపర్స్ తీసుకో. ఫోటో తీసుకున్నారా? ఫోటో తీసుకున్నారా? ఈ బండిదేనా? పొల్యూషన్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలండి దీనికి. పాత ఫైన్లు ఏమైనా ఉన్నాయా? మీరు రోడ్లు చేస్తూ ఉండండి. మా నాన్నగారి వెంకటేశ్వర. ఓకే, సి బుక్. మీ డ్రైవింగ్ లైసెన్స్ అండి? డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అది కూడా తీసాను. ఓల్డ్ ఫైన్స్ ఏమి లేవు పెండింగ్? డ్రైవింగ్ లైసెన్స్. ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేదా? శ్రావణి గారు, దీనికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేదు. దీనికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ లేదు. డ్రైవింగ్ లైసెన్స్ అండి తీయండి. చెప్తాను. డ్రైవింగ్ లైసెన్స్, బండి కాగితాలు, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అవి ఏమి లేవండి. సరే చూపించండి, మిగిలినట్లు ఫైన్ వేస్తారండి. కొద్దిగా ఎదరగా పెట్టండి. ఫోన్లో ఫోటో తీసేసుకోండి. ఆ ఫోన్ తీసి ఫోన్లో చూపిస్తే సరిపోద్దండి. అందుకే మన కాగితాలు అవసరాలు ఒరిజినల్ ఏమి ఫోన్లో పెట్టుకున్నారనుకోండి, మీకు అడిగినప్పుడు చూపిస్తే సరిపోద్ది. మీరు దానికి ఇన్సూరెన్స్, పొల్యూషన్ అన్నీ కూడా ఫోన్లో పెట్టుకోండి. ఎక్కడి నుంచి మీరు లైసెన్స్ ఇచ్చారా? చూపించండి సార్ లైసెన్స్. సి బుక్ ఉందా? సి బుక్ అది 180 రూపాయలు ఫైన్ ఏమన్నారు? 180 రూపాయలు ఫైన్ వేసి అంతా కట్టేసుకుంటారు. ఫోన్పేలు కట్టేసుకుంటారు. హ్యాపీగా ఓకే. మీ లైసెన్స్ ఉందా? మీకు ప్రమాదం జరిగింది, ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆ టేబుల్కి సార్ మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. బండి తిని ట్రై చేయండి. ఏం లేవా అసలు ఏమి? అమ్మా దీన్ని ఫైన్ కొట్టి తల్లి. ఏమా ఎంట్రా డాడీ పోలీస్ స్టేషన్ ఏ బండి మీద? ఇది నా బండి అంట. నువ్వేంటి? నీకు ఏమైనా ప్రూవ్ చేసుకుంటావు? కాగితాలు ఉన్నాయా? ఏయి అక్కడెక్కడ ఇంటి దగ్గర ఉంటావేంటమ్మా? బండి రోడ్డు మీద ఉంది, నీ చేతిలో ఉంది. దీనికి సంబంధించిన పేపర్స్ కావాలి కదా.
కార్డు ఏంటో నీకు తెలియదు, బండి తోలేస్తున్నా. ఎల్ఎల్ఆర్ 30 డేస్కి ఇస్తారమ్మా. ఎల్ఎల్ఆర్ 30 డేస్లో మీరు లైసెన్స్ చేయించుకోవాలి. మీరు నిర్లక్ష్యం అయితే అది మళ్ళీ క్లోజ్ అయిపోద్ది, డిస్పాల్ అయిపోతుంది. 30 డేస్లో వాళ్ళు చేస్తాడు మీకు. నీ బండి తీసుకుని టెస్ట్ డ్రైవ్ చేయాలి. అయ్యేం తెలీదు, లైసెన్స్ లేదు, పేపర్స్ లేవు, ఏమీ లేవు, బండే తిరిగేస్తున్నావు. ఆడెవడికి అర్జెంట్ అంటున్నావు, నీ అర్జెంట్ సంగతి చూసుకో. రాంగ్ రూట్లో వచ్చి నీకేదైనా అయితే ఎవరు చూస్తారు? జస్ట్ అలా యూటర్న్ తీసుకుంటే అయిపోయాయి కదా, రాంగ్ రూట్ అవుతుందిగా. అడ్డపడి వస్తున్నావు, నీకు ఇలా ర్యాష్గా ఎవడో కుర్ర వచ్చి గుద్దాడు, అప్పుడు సంగతి ఏంటి? అయిందా ఇబ్బందిగా అవుతుందా? ఎందుకు చేస్తారు మన? ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది చెప్పినా సేమ్ రొటీన్. పంపించే పైన ఎత్తే బాధపడతారు. వేసే పైన ఇంపోజ్ ఎంత దారుణంగా తర్వాత ఉంటుంది. కట్టుకోవాలి. లైసెన్స్ లేకపోతే 5,035 రూపాయలు. లైసెన్స్ ఇచ్చాను నీకు. ఒక్క లైసెన్స్ లేనందుకు నీదేంటి? నీ జీతం ఎంత? మీరు రికార్డులు వేయి. 5,000 పోతే మిగిలితే నీకు అదే 5,000 అయితే లైసెన్స్ రాదమ్మా. బాధ్యత ఎవరిది? వస్తుందా రాదా? ఈరోజు 5,035 పైన ఇంపోజ్ పెండింగ్ కట్టండి, పెండింగ్ కట్టుకోవాలి కదా మీరు. చైనా నీకు తెలుస్తుంది బాధ. వద్దంటావు చెప్పమ్మా. మనం తీసుకెళ్ళాలి. 5,035 లైసెన్స్ పైన ఇంపోజ్ చేస్తే బాధ తెలుసు. నువ్వు స్లాట్ బుక్ చేసి నేను నాకు ఎప్పుడు లాగా చెప్తావు? నువ్వు లైసెన్స్కి అప్లై చేసి నాకు ఎన్ని రోజుల్లో చెప్తావు? కట్టుకోండి. ఫోన్ పే లేదండి, ఇది ఫోన్ పగిలిపోయిందని రిపేర్ ఎలా క్లియర్ చేస్తారు? చిల్లర ఉందండి 500. డబ్బులు మేము షాప్ తీసుకోం. ఉంది రేపు ఫోన్ పేలోనే కట్టుకోవాలి అన్ని. అయితే నాకు ఆపోజిట్ ఒక అరగంటలో నేను వస్తా. అప్లై అయితే నాకు చూపించాలి. చూడు